హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వచ్చే మరొక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభం కానీ పని సంక్షోభం కానీ ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సులభమైన పనులకు, తేలికైన పనులకు మాత్రమే మొగ్గు చూపిస్తూ ఉన్నారు మన తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, ఇటు రాజస్థాన్ నుంచి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వలస వస్తూ ఉన్నారు. వలస వచ్చి రాజస్థాన్ వాళ్ళని చూసుకుంటే ప్రతి దగ్గర, ప్రతి టౌన్లో కావచ్చు, ప్రతి ఏరియాలో వాళ్ళ షాపులు, వాళ్ళ షాపింగ్ మాల్స్, వాళ్ళు బయట ఫుట్పాత్ కావచ్చు, ఇంకా వేరే వేరే రకాల బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించి ఇక్కడ సంపాదించుకుంటూ ఉన్నారు. మిల్లులలో చూసినా, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కంపెనీల్లో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో మొత్తం కూడా బీహార్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఇలా సాగితే వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం కావచ్చు, పని సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది ఎలా ఉంది, నిపుణులు చెప్తున్న సందేశం ఏంది, అసలు నిపుణులు ఏమంటా ఉన్నారు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం మనం. వచ్చే 5 నుండి 10 సంవత్సరాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం మరియు పని సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా, అలాంటి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నటువంటి మాట. వివరాల్లోకి వెళ్తే తెలుగు 2 రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పెట్టేటువంటి ప్రలోభాలకు లొంగి ఉచితాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖాలకు, వ్యసనాలకు బానిసలుగా మారి కష్టతరమైన పనులు చేయకుండా సుఖాలకు, చిన్న చిన్న పనులకు అలవాటు పడిపోతూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. అవసరాన్ని బట్టి వ్యాపారవేత్తలు, మ్యాన్ పవర్ అవసరం ఉన్నటువంటి యజమానులు బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి పని చేయించుకునే ఆలోచనలో ఉన్నారు. తక్కువగా ఇచ్చి మ్యాన్ పవర్ ఎక్కువగా చేయించుకొని పని దోపిడీ చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల యజమానులు కూడా కోకొల్లలుగా ఉన్నారు. వరి నాట్ల నుండి మొదలుకుంటే పత్తి ఏరడం, మిరపచేలు ఏరడం, అమాలి పని, ఉప్పరి పని లాంటి కష్టతరమైన పనులు కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లేబర్ కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఇండస్ట్రియల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద కంపెనీల్లో, మిషన్లలో, మిల్లులలో, షాపులలో లేబర్గా పనిచేస్తూ ఇక్కడనే ఇబ్బందులైన కష్టతరమైనటువంటి పనులు కూడా తక్కువ రేట్లకు ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ప్రతి పనిలో వీరే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో షాపులు పెడుతూ బిజినెస్లు వీళ్ళే ఎక్కువగా రన్ చేస్తూ ఉన్నారు. షాపింగ్ మెటీరియల్స్ కావచ్చు, మొబైల్ వస్తువులు కూడా చౌక ధరలతో అమ్మి ఇక్కడ ప్రజల్ని ఆకర్షితులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే షాపులు, ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా మార్వాడీలే తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కువగా పెడతా ఉన్నారు. వీరికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఇక్కడ నుండి వారి రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయక తప్పదు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, నిపుణులు వచ్చే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల్లో కూడా ఆర్థిక సంక్షోభం మరియు పని సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతి పనిలో వాళ్ళే ఉండడంతో మన వాళ్లకు పని దొరకడం కష్టతరంగా మారుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా లక్షల్లో సబ్సిడీలు తీసుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్లోనే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఇక్కడికే స్థిరపడిపోతూ ఉన్నారు. కమిషన్లకు అమ్ముడుపోయిన అధికారులు వారికే, కంపెనీలు కావచ్చు, సబ్సిడీలు కూడా వారికే కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. దీనికి అధికారులు, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ముందు చూపుతో చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు, అధికారులు వెంటనే మేల్కొని పరిస్థితిని చక్కదిద్దకపోతే తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు. మరో పాకిస్తాన్ గానో,
మరో శ్రీలంకగాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. पासवान साल हो गए? 3 महीना हुआ। तेलंगाना का तो कितना साल हो गया तुम? ये 1 साल हो गया सर। मजदूरी कितना दे रहे तुम्हारे? और 15,000। कहाँ से आए तुम? बिहार अररिया डिस्ट्रिक्ट। नाम मुकेश कुमार है, बिहार से आया हूँ हेमाली का काम करने के लिए। हाँ, कितना साल है इधर आके? लगभग इधर से 10 से 12 साल हो गया इधर काम करने का। हाँ, तुमको महीना में कितना मिलता था ना? महीने में 12, 14, 15 हज़ार ऐसे सैलरी है। मेरा नाम राजदेव साहनी है। उत्तर प्रदेश यूपी से आया हूँ और हैदराबाद में काम कर रहा हूँ। 15 साल ऐसा हो गया। ठीक है, नकराकल, दुराजपल्ली, महबूब नगर, केसाराम, सूर्यापेट और नलगुंडा, फिर इसके बाद अपना दामरचल्ला, फिर तिरमलगिरी, हैदराबाद में मैं काम कर रहा हूँ 15 साल। हमारा 15 नंबर है।